जय मातर्विशालाक्षी जय संगीत मातृके जय मातंगी चंडाली गृहीत मधुपात्रके नमस्तेस्तु महादेवी नमो भगवतीश्वरी नमस्तेस्तु जगन्मातर्जय शंकर वल्लभे जय त्वं श्यामले देवी सुखश्यामे नमोस्तुते महाश्यामे महारामे जय सर्वमनोहरे जय नीलोत्पलप्रज्ञे जय सर्ववसंकरी जय त्वजात्वसंस्तुत्ये लघुश्यामे नमोस्तुते नमो नमस्ते रक्ताक्षी जय त्वं मदशालिनी जय मातर्महालक्ष्मी वागीश्वरी नमोस्तुते नम इंद्रादि संस्तुत्ये नमो ब्रह्मादि पूजिते नमो मरकत प्रज्ञे शंखकुंडल शोभिते जय त्वं जगदीशानी लोकमोहिनी ते नमः नमस्तेस्तु महाकृष्णे नमो विश्वेश वल्लभे महेश्वरी नमस्तेस्तु नीलांबर समन्विते नमः कल्याणी कृष्णांगी नमस्ते परमेश्वरी महादेव प्रियकरी सर्ववसंकरी महासौभाग्यरेणूणां कदम्बवनवासिनी जय संगीत रसिके वीणाहस्ते नमोस्तुते जनमोहिनी वन्दे त्वां ब्रह्म विष्णु शिवात्मिके वाग्वादिनी नमस्तुभ्यं सर्वविद्याप्रदे नमः नमस्ते कुलदेवेसि नमो नारी वशंकरी अनिमादि गुणाधारे जय नीलाद्रि सन्निभे शंख पद्मादि संयुक्ते सिद्धिदे त्वां भजाम्यहम् जय त्वं वरभूषांगी वरांगीं त्वां भजाम्यहम् देवीं वन्दे योगीं वन्द्ये जय लोकवशंकरी सर्वालंकार संयुक्ते नमस्तुभ्यं निधीश्वरी सर्गपालन संहार हेतुभूते सनातनी जय मातंगतनये जय नीलोत्पल प्रभे भजे शक्रादि वन्द्ये त्वां जय त्वं भुवनेश्वरी जय त्वं सर्वभक्तानां सकलाभीष्टदायिनी जय त्वं सर्वभद्रांगी भक्ताशुभविनाशिनी महाविद्ये नमस्तुभ्यं सिद्धलक्ष्मी नमोस्तुते ब्रह्म विष्णु शिवस्तुत्ये भक्तानां सर्वकामदे मातंगीश्वर वन्द्ये त्वां प्रसीद मम सर्वदा इत्येतच्छ्यामला स्तोत्रं सर्वकाम समृद्धिदं शुद्धात्मा प्रजपेद्यस्तु नित्यमेकाग्रमानसः सलभेत् सकलान् कामान् वसीकुर्या जगत्त्रयं शीघ्रं दासा भवन्त्यस्य देवा योगीश्वरादायः रम्भोर्वस्याद्यप्सरसामव्ययो मदिनो भवेत् नृपाश्चामत्याः सर्वेस्य सदा दासा भवन्ति लभेदष्टगुणैश्वर्यं दारिद्र्येण विमुच्यते शङ्खादिनिदयोद्वात्स सान्निध्यं पर्युपासते व्याचष्टि सर्वशास्त्राणि सर्वविद्यानिधिर्भवेत् विमुक्तः सकलापब्धिः लभे सम्पत्तिमुत्तमां महापापोपपापोगस्य शीघ्रं मुच्यते नरः जातिस्मरत्वमाप्नोति ब्रह्मज्ञानमनुत्तमं सदाशिवत्वमाप्नोति सोऽन्तेनात्र विचारणा। श्रीमातंगी स्तोत्रम् రాజస్వామి యొక్క ఎక్కడ భూతరామాలలో జరుగుతున్న ఈ మహా
కారణ జన్ముడి యొక్క కారణానికి మేము విషయం ఈ కారణ జన్ముడు తెలుసుకున్న ఈ కారణానికి ఆ పరమశివుడి యొక్క నిజమైన కారణాన్ని సూచించదని ఇక్కడ జరుగుతున్న ఈ యాగం మంత్ర ఫలితాలని ప్రతి ఇంటి గడప గడపకి యావత్ భారతదేశానికి ఇచ్చే విధంగా మేము మా తండ్రి పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా భావిస్తున్నాము. హర హర మహాదేవ. జై శ్రీరామ్. శివయ్య పాటు కేదార్నాథ క్షేత్రానికి నేను కొన్ని సంవత్సరాలుగా సేవ చేస్తూ వస్తూ ఉన్నాను. ఇప్పుడు ప్రత్యేకించి ఈ రోజు ఈ ప్రాంతంలో జరుగుతున్న ఒక కారణ జన్ముడి యొక్క మహా యజ్ఞ కార్యక్రమానికి రావడం జరిగింది. ఒక విషయం వివరణలో చెప్పాల్సింది ఏంటంటే యజ్ఞం చేయదలిసిన వారు కారణ జన్ములయ్యి ఉంటారు. మన 4 వేదాల్లో ఒక యజ్ఞానికి ఉన్న మహాబలాన్ని వివరించబడి ఉన్నది. ఒక్కొక్క వేదంలో సుమారు 11,000 నుంచి 1600 వరకు ప్రతి శ్లోకంలో యజ్ఞ ఫలితాల వివరాలను మనకి మన పూర్వీకులు అందించారు. అలాంటి ఒక మహా యజ్ఞ కార్యక్రమానికి స్నేహితుల బృందంతో ఈరోజు మేము గోదావరి ప్రాంతానికి రావడం నిజంగా పూర్వజన్మ సుకృతమే అని మేము భావిస్తూ ఉన్నాం. సాధువులైన మేము ఎందరెందరో మహానుభావులు చుట్టి ఉన్న ఒక నేలకి ఆహ్వానం మేరకు రావడం జరుగుతూ ఉంది. ఎన్నెన్నో పాదయాత్రలు చేసి ఎక్కడెక్కడో సాధువులు చేసిన కారణంతో ఎన్నో గుళ్ళు గోపురాలు ఈ రోజు మనందరికీ దర్శనమిచ్చాయి. ఈ రోజు మన మిత్రుడు మీ అందరికీ సుపరిచితుడైనటువంటి మిత్రుడు ఈ రోజు రాజా శ్యామలాదేవి యొక్క సుదర్శన మహాయజ్ఞాలను చేస్తున్నారు అంటే ఆ కారణ జన్ముడు ఏ కారణ జన్ముడి కడుపులో పుట్టి ఈ రోజు మీ భారతంలో
చేయవలసిందే. ఎందుకంటే ఒక యజ్ఞం చేయాలని ఎవరి కోరిక పుట్టనమ్మా, డబ్బులన్నీ వృధా చేసుకుంటారంటారే కానీ ఇంతమందిని ఎక్కడెక్కడ నుంచో ఉన్న మా అందరినీ పోగు చేసి ఒక మహా యజ్ఞానికి శ్రీకారం చుట్టాడు అంటే మొమ్మడికి ఆయన పుట్టింది ఒక కారణం చెప్పి కడుపున్నామని మేము నమ్ముతాము. దానికి మీ అందరి ఆశీర్వాదం బలం, తర్వాత సాధు సంపూర్చుల బలం, ఎక్కడెక్కడో కూర్చున్న సిద్ధపుచ్చులో యోగిని యోగుల మహాబలాన్ని మేము ఇక పై నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి మేము వచ్చి మహాబలాన్ని ఈ కాలజనుడికి అందిస్తామని చెప్పి మాటిస్తున్నాము. నా తోటి మిత్రులందరూ ఎక్కడెక్కడ నుంచో ఎన్నెన్నో కార్యక్రమాలని వాతావరణం సహకరించకుండా మేము బయలుదేరి వాళ్ళందరూ నిన్ననే ఇక్కడికి రావడం చేత ఈ యజ్ఞానికి ఎంతో విజయోత్సవాన్ని నిన్నట్టు మొదలు పెట్టారు. ఈ విజయాన్ని మీరందరూ కూడా ముమ్మాటికి నా తండ్రి పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా గడప గడపకి చేరవలసిందిగా మేము మహాయజ్ఞాల్లో పాల్గొన్నప్పుడల్లా ఈ కారణదేవుడి పుట్టిన ఈ ఊరి పేరుని ప్రతి సాధన సంతోషాల ద్వారా వచ్చే విధముగా మేము మాటలు తీసుకెళ్తున్నాం ఇక్కడ నుంచి. అప్పుడే కదా ఒక యజ్ఞానికి ఒక మహాయజ్ఞానికి ఉన్న బలం అనేది చేరుతుంది. ఈ రోజు గోదావరి గడిలో జరుగుతున్న ఈ మహాయజ్ఞానికి ఏం జరుగుతుందో తెలుసా అమ్మ? సుమారు 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు మనకి ఎలాంటి సుభిక్షత వచ్చినా ఎలాంటి అనావృష్టి వచ్చినా ఈ కారణ జగన్ చేతనే రావాలి. ఈ కారణ జగన్ చేతనే వీరందరూ ప్రతి సౌభాగ్యంలో సుభిక్షతని వీరందరూ విజయవంతంగా స్వీకరించాలని ఒక సాధువైన నా మనోవాంఛ, నా కోరిక కూడా అదే అమ్మా. మేము మాటించమంటే ప్రాణాలు కూడా ఇచ్చినట్టే. ఇది మా తండ్రి పరమశివుడి మీద ఆన. చాలా మంది చూస్తూ ఉంటారు, చాలా విషయాలు ధర్మంగా అనుకుంటారు. ఇలాంటి ధర్మమైన వ్యక్తికి మీరందరూ సహకరించాల్సిన అవసరం ఉంది. సహకరిస్తారు కదా మీరంతా? ముమ్మడికి నేనైతే ఈయన గారు చేస్తున్న మహాయజ్ఞాన్ని చూడడానికి వచ్చాను. ఈ మధ్య కాలంలో అమ్మ ఒకే యజ్ఞం పేరు వింటామంటే రుద్ర యజ్ఞం అని చెప్పేసి, అగ్నిహోత్ర అని చెప్పేసి, లేదా చండీ హోమాలు అని చెప్పేసి రాజాదేవుడు రాజశ్యామల యొక్క యజ్ఞాలు విన్నారా అమ్మ? ఎక్కడన్న పేర్లు మీరు వినలేదు. కానీ ఈయన గారు చేస్తున్నారు అంటే ఈయన గారి ద్వారా మీ రాజ్యమంతా నిజంగా రాజులు పరిపాలిస్తున్న ఆ పూర్వమైతే రాజాన్ని చెప్పేసి ఆ తల్లి జగన్మాత రాజశ్యామల రూపంలో ఇక్కడికి వచ్చిందని మేము ఉమ్మానికి నమ్ముతాము. మీరందరూ కూడా మాతో ఉన్నారు కదా ఈ విషయంలో. సహకరిస్తారమ్మా ఈయన చేస్తున్న యజ్ఞానికి? మీరందరూ మాతో ఉన్నారు కదా తల్లులా? మీరందరూ మౌనం పాటించకూడదు. ఇక పైన ఆ మిత్రుడికి సాధు సంపూర్చులంతా మేము తోడుంటాము. మీరందరూ కూడా తోడుంటారు కదా, ఖచ్చితంగా తోడుంటారు కదా. ఇలాంటి మహాయజ్ఞానికి మేము మరోసారి కూడా 100 మంది సాధువులను తీసుకువచ్చే బాధ్యత మీకు ఇస్తున్నాము. నేను పోయిన 10 రోజుల క్రితం కూడా ఇక్కడ ప్రాంతానికి వచ్చి వెళ్ళాను. మిత్రుడు నా పక్కనే ఉన్నాడు. వాళ్ళు పిలిచారు ఒక సభకి, నేను వచ్చేసి మళ్ళీ వెళ్ళాను. ప్రతి గ్రూప్ వచ్చాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మాటిచ్చాను, ఈ ప్రాంతంలో రానున్న రోజుల్లో చాలా 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 పుణ్యమైన క్షేత్రం కాబోతుంది అని చెప్పి. నిజమే కదా? వారం రోజుల్లో ఆ పుణ్యక్షేత్రాన్ని మళ్ళీ చూడడానికి ఇంతటి భాగ్యాన్ని ఇచ్చిన ఈ కారణ జన్ములందరికీ మేము ఎప్పటికైనా మనస ఆచ అంతఃకరణ శుద్ధిగా మేము వారి రుణంలో ఉన్నామమ్మా. కాబట్టి ప్రేక్షక మహానీయులందరికీ ఎక్కడెక్కడో చూస్తూ టీవీలలో ఇంకెన్నో వాణిజ్య ప్రకటనలు చూస్తున్న వారందరికీ ఇచ్చే ఉన్న అమూల్యమైన సందేశం, మన జాతి నీతిని మనం కాపాడుకుందాం. ఈ సస్యశామలాన్ని నిజంగా ఆ రాజశ్యామలాన్ని చెప్పుతూ ఇలాంటి మహత్ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు మీరు 1000 జన్మలు 1000 ఏళ్ళ ఫలాన్ని తీసుకొని మరో జన్మలు కూడా ఆ అనుభవంలో ఉండాలని చెప్పి మనసావాసన కోరుతూ ఉన్నాము. ఇలాంటి యజ్ఞాలు ఆయన గారు చేయాలి, మీరందరూ రావాలి. మా మిత్రుడు అభినేష్ కూడా ముసుగులు నవ్వుతున్నాడు కానీ ఏదంత బలం ఆయన గారు. చూడడానికి అలా నవ్వుతూ ఉంటాడు కానీ ఎన్నో పనులు ఆయన గారు మేమందరం కలిసి ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఇక పైన కొన్ని ప్రణాళికలలో మిత్రులకి మేము సహకరిస్తాము. మీరందరూ కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతూ ఈ యొక్క మహాయజ్ఞాన్ని మనందరం విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రియ ఆత్మీయ స్వరూపులందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి స్వామిజలకు, సాధుసంతులకు, పీఠ మఠ ఆశ్రమాధిపతులందరికీ కూడా ఈ రోజు ఈ యొక్క అద్భుతమైన మహాసుదర్శన యాగముతో పాటు రాజశ్యామల యాగము, ఈ రాజశ్యామల యాగము నిర్వర్తించుకోవాలంటే అత్యంత కష్టమైనటువంటి మహాయజ్ఞంగా పరిగణించవచ్చు.
ఎందుకంటే రాజులు, మంత్రులు, రాజకీయ నాయకులు, ధన సంపద కలిగినటువంటి వారు మాత్రమే చేయించుకునే ఈ రాజశ్యామ యాగము చేస్తున్నటువంటి మన శరణ స్వామి వారిని ప్రత్యేకంగా ఈ రోజు ఈ యొక్క ప్రాంతం సురక్షగా ఉండడం మనకు మన సనాతన ధర్మం మళ్ళీ పూర్వం వచ్చేందుకు మన ధర్మాన్ని ఆచరించి మన యొక్క హిందుత్వాన్ని చైతన్యపరిచి ఈ ప్రాంతం అంతా కూడా ఈ యొక్క భగవన్ నామస్మరణతో ఈ యొక్క సాధు మంత్రులతో పీఠ మత ఆశ్రమాధిపతులతో గురువులందరి దర్శనము ఒకే చోట మా ప్రాంతంలో భక్తాలు అందరూ కూడా ఈ నేత్ర పర్వాన్ని ఈ దక్షిణ రాజ్యాన్ని మేమే కాదు మా ప్రాంతంలో అఖండ భక్తులు కూడా నేత్ర పర్వంగా గురువులను దర్శించాలి. ఈ గురువులతో పాటు ఈ అఖండమైన జగన్మాత యొక్క రాజశ్యామలాదేవి యొక్క ఆ అమ్మవారి యొక్క కృపను మా ప్రాంతం అంతా పాత్రలు కావాలనే ఒక జగత్ కళ్యాణం కోసము, లోక కళ్యాణం కోసము ఈ రోజు ఈ యొక్క మహాయజ్ఞాన్ని నిర్వర్తిస్తున్నారంటే ఇప్పుడు మన శివగోపాల స్వామి చెప్పినట్టుగా కామ జన్మాల యజ్ఞ దర్శనం త్వామేవ సంపూర్ణ లోక ఏదో సురక్షమే. అంటే ఈ లోక కళ్యాణమంతా కూడా లోకమంతా సురక్షంగా ఆరోగ్యాలు అష్టైశ్వర్యములు సుభిక్షంగా ఉండాలి అంటే ఒక యజ్ఞాలను చేయాలి. మా యొక్క పూర్వీకులు కలిసి సాంప్రదాయంలో తీసుకువచ్చినప్పుడు ఆ గొప్ప క్రమం ఏదైనా ఉందంటే ఒక యజ్ఞం. ఒక యజ్ఞం చెయ్యాలి అంటే ఏమి సత్ఫలితంతో ఉంటే కానీ ఒక మహాయజ్ఞం లభించేటువంటి ఆ యొక్క శుక్రుడు ఆ భగవానుడు ఇవ్వలేట. కాబట్టి ఎంతమంది స్వామిలు, ఎంతమంది ఒకే చోట ఒకే దగ్గర వచ్చి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, నిర్వర్తిస్తున్నారు అంటే ఈ ప్రాంతం కూడా పరమ వైదిక ధర్మమని ఋషి భూమి, భర్త భూమి, వేద భూమి, దైవ భూమిగా పరిగణించబడుతున్నదంటే ఎంతకన్నా ఉత్కృష్టమైనటువంటి మీరందరూ కూడా పరమ ఆనందపరులై పరమాత్మలుగా రాజశ్యామలాదేవి యొక్క ప్రభుత్వ పాత్రులై మనం ధర్మంగా జీవించాలి, మన ధర్మాన్ని ఆచరించాలి. లోకానికి సనాతన ధర్మం ఇచ్చినటువంటి గొప్ప ఔన్నత్యాన్ని తెలియజేయండి. మీ ఇళ్లకు ఆచార వ్యవహారాల పట్ల, గురువుల పట్ల, భగవంతుని పట్ల అంకిత భావాన్ని నేర్పించి మన అఖండ భారతాన్ని మళ్ళీ శ్రీరామ జన్మభూమిగా అందించిన దాన్ని ఆ యొక్క సంపూర్ణమైనటువంటి సువర్ణమైన దివ్యమైన భవ్యమైన అనుగ్రహం సౌరాయుడు పోరాడికని ప్రాంత ప్రజలందరికీ ఉండాలని శ్రీరాజరాజేశ్వరుని ఆశిస్సులు మరి మా శివాశిస్సులు ఇక్కడ వచ్చినటువంటి పీఠ మాత ఆశ్రమ సాధు సంతుల యొక్క అమోఘమైనటువంటి ఆశీర్వచనాన్ని అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. ఓం నమో నారాయణ హర హర మహాదేవ శంభో శంకర. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. నారాయణ నారాయణ నారాయణ.
अथ श्रीनरसिंहाष्टकम्। भूखण्डं वारणाण्डं परवरविरटं डम्पडम्पोरुडम्पं डिं 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 डिडिम्बं दहमपि दहमैर्झम्पझम्पैश्च झम्पैः तुल्यास्तुल्यास्तु तुल्या धुमधुमधुमकैः कुङ्कुमाङ्कैः कुमाङ्कैः एतत्ते पूर्णयुक्तं महरः करः पातु मां नारसिंहः। भूभृद्भुजङ्गं प्रलयरववरं प्रज्वलज्वालमालं खर्जर्जं खर्जदुर्जं खखच खच खचित् खर्जदुर्जर्जयन्तं भूभागं भोगभागं गगगगगगनं गर्दमत्युग्रगण्डं स्वच्छं पुच्छं स्वगच्छं स्वजनजननुतः पातु मां नारसिंहः। येनाभ्रं गर्जमानं लघुलघुमकरोर्बालचन्द्रार्कदंष्ट्रः हेमां भोजं सरोजं जटजटजटिलो जाड्यमानस्तु भीतिः दन्तानां बाधमानां खगटखगटवो भोजजानुः सुरेन्द्रः निष्प्रत्यूहं स राजा गहगहगहतः पातु मां नारसिंहः। शङ्खं चक्रं च चापं परशुमिषुमसिं शूलपाशाङ्कुशास्त्रं बिभ्रन्तं वज्रखेटं हलमुसलगदा कुन्त्यमत्युग्रदंष्ट्रं ज्वालाकेशं त्रिनेत्रं ज्वलदनलनिभं हारकेयोरभूषं वन्दे प्रत्येकरूपं परपदनिवसः पातु मां नारसिंहः। पादद्वन्द्वं धरित्री कटिविपुलतरो मे मध्योढ्वमूरुं नाभिर्ब्रह्माण्डसिन्धुर्हृदयमपि भवो भूतविद्वत्समेतः दुश्चक्रान्तं स्वबाहुं कुलिशनखमुखं चन्द्रसूर्याग्निनेत्रं वक्त्रं वह्निः सुविद्युत्सुरगणविजयः पातु मां नारसिंहः। नासाग्रं पीनगण्डं परबलमथनं बद्धकेयूरहारं रौद्रं दंष्ट्राकरालम् अमितगुणगणं कोटिसूर्याग्निनेत्रं गाम्भीर्यं पिङ्गलाक्षं भ्रुकुटितविमुखं षोडशार्धार्धबाहुं वन्दे भीमाट्टहासं त्रिभुवनविजयः पातु मां नारसिंहः। केके नृसिंहाष्टके नरवरसदृशं देवभीत्वं गृहीत्वा देवाद्यो विप्रदन्दं प्रतिवचनपयायाम्यनः प्रत्यनैषीः
శాపం చాపం చ ఖడ్గం ప్రహసితవదనం చక్రచక్రీచకేన ఓమిత్యేదైత్యనాదం ప్రకచ వివిదుషా పాతు మాం నారసింహః ఝం 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 ఝకారం ఝష ఝష ఝషితం జానుదేశం ఝకారం హుం 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 హుకారం హరితకః సాయం దిశేవం వకారం వం 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 వకారం వదనదలితతం వామపక్షం సుపక్షం లం 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 లకారం లఘుగుణవిజయః పాతు మాం నారసింహః భూతప్రేతపిశాచయక్షగణశో దేశాంతరోచ్చాటనాత్ చోరవ్యాధిమహాజ్వరం భయహరం శత్రుక్షయం నిశ్చయం సంధ్యాకాలజపం తమష్టకమిదం సద్భక్తిపూర్వాదిభిః ప్రహ్లాదేన వరో వరస్తు జయితా సత్పూజితాం భూతయే ఇతి శ్రీవిజయీంద్రతీర్థవిరచితం శ్రీనరసింహాష్టకం భారతే రమణముఖ్యప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అందరూ కూడా యొక్క యాగంలో అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క పాత్ర కాగలరు. మిత్రులు తెలంగాణకి ఒక కార్యవర్గానికి అంబికేష్ గారు పోయిన నెలలో నిర్ణయించారు. అన్ని కార్యక్రమాలను దగ్గరలో చూస్తుంటూ ఉన్నారు. ఆ మిత్రులు ఒక కారణం చేత తెలంగాణ మొత్తంగా ఒక ఇన్ఛార్జ్ తీసుకొని ఎక్కడైతే ఇలాంటి ఘనమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారో ఆయన గారు ముందు వస్తూ ఉన్నారు. ప్రతి కార్యక్రమంలో మీరందరూ ఒక్కొక్క అడుగు సహాయం తీసుకోవాలి. ఎందుకంటే హైందవంలో ఇప్పుడిప్పుడే మనందరూ చైతన్యం మొదలైంది. మీరందరూ ఒక్కొక్క కార్యవర్గానికి ఒక్కొక్క అధ్యక్షుడు ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క అధ్యక్షుడు ఉండడం చేత వాళ్ళ యొక్క నైపుణ్యతని బయటికి తీసి ఒక్కొక్క బాధ్యతని అప్పచెప్పిన అంబికేష్ గారికి నిజంగా ఒక కృతజ్ఞతలు మంచి సభలు గొప్పగా ఆశిస్తున్నారు. ఎందుకంటే గత సంవత్సరం నుంచి ఎక్కడే ప్రయాణం ఎండలో ఈ మిత్రులు మా పక్కనే ఉన్నారు కదా. రేపు గురురాదంలో సుమారు 2 కిలోమీటర్లు ఎండలో నడిచాం. భక్తులు మా కాలేజీలో నీరు పోసి బాగుంది పొద్దులు వచ్చాయి. ఎక్కడి నుంచో ప్రయాణం చేసి పెద్ద పెద్ద సమావేశాలు వెళ్ళి చెప్పే ఒకే ఒక పదం ఏంటంటే మనందరం భారతీయులము. ఇప్పుడు కాపాడుకోకపోతే ఇంకెప్పుడు కాపాడుకోని మన ఒక నినాదంతో మేమందరం హైందవత్వం వర్ధిల్లాలి అంటే ఈ రోజు నిజంగా మనం విజయం సంపాదిస్తున్నామన్న కనబడుతూనే ఉంది. ఒక 2-3 సంవత్సరాల క్రితం ఇంకా అయిపోయిన లేదు గమనించాలి. శ్రీరాముడి యొక్క గుడి ఎత్తిన తర్వాత మనందరూ ఈ చైతన్యం మొదలైంది. మీరందరూ ఒప్పుకున్నారు 500 సంవత్సరాల బాబ్రీ మసీదు యొక్క కథని మనం ముగించి అక్కడే రాముడి మందిరాన్ని కట్టాము. మీకు ఒక
అంతరైపోయిన విషయం మా సాధువులు నాకు చెప్పాలని నేను చెప్తున్నాను. ఈ సంవత్సరము తల్లి సీతామాత యొక్క నెలకొని అదే అయోధ్యలో కోరుకున్నారు. అంటే అమ్మని రప్పించుకుంటూ మనకు మళ్ళీ మా తల్లి దేని మాకు మళ్ళీ సీతారామ ఇంటికి రావాలి ఈ గొడవలు ఈ ప్రజల ఈ సాక్షిగా ఆ శ్రవణుడు ఆ బాలసేనుడే బహుశా. అందుకనే ఈ రోజు ఆ శ్రవణుడు పెట్టి తెచ్చిన పెట్టు అక్కడ ఇక్కడ కాదు. హైదరాబాద్ లో నేను కట్టబోయే కేదార్నాథ్ క్షేత్రానికి శ్రీ 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 రాజేశ్వరి పీఠాధిపతులు వాళ్ళు కట్టే మెట్టుకి మిగతా స్వాములకు కట్టే ప్రతి మెట్టు మీద మీ అందరి బొట్టు బొట్టు ఖచ్చితంగా ఉండాలి. మీరందరూ ఒక్కొక్క కార్యక్రమాన్ని ఎదుర్కోండి. తల్లి యాకేశ్వరి నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన వాళ్ళు ఎవరి రావడం జరిగింది. అదే ఫాలో చేసుకునే ఉంటారు. నేను ఎవరు ఫోన్ లేకుండా ఆయన లేకపోతే తప్పదు. ఎందుకంటే కమ్యూనికేషన్ ఉంటాం. ఒక వర్గానికి ఆయన బాధ్యత అప్పచెప్పాను. ఆయన ఏ ఆపదలో ఉన్నాడు, ఏ మంచిలో ఉన్నాడు, చెడులో ఉన్నాడు అనేది తెలుసుకునే బాధ్యత మన అందరూ ఉన్నది. మిత్రులారా, అమ్మలారా, అక్కలారా ఒక మాట ఎందుకు చెప్పుకుంటే ఏంటంటే ఎక్కడన్నా ఆపద ఉన్నది అంటే కనీసం చూపు చేయండి. నేను మాటిస్తున్నాను లేదా హిందూ ధర్మం వైపు ఎవరైనా వస్తే ఒక నేను బాగా చూసేస్తాను. నేనైతే దానికే సిగ్గుతుంది. మా హిందుత్వం ఎక్కడికి వచ్చేసి నేను మనము మనందరం అన్నవాడిని చూడే కానీ నేను ఎవరు అన్నవాడిని మాత్రం తలను తీసేదాకా వదిలిపెట్టాను. అందుకే హర హర అంటే మనకు జై శ్రీరామ్ అనేది కేవలము మనం బాగున్నామా లేదా అంటే జై శ్రీరామ్ అనడం మనకి ఎవరైనా కూడా కాదు హృదయంలో దిద్ద మీద మాట్లాడే మాత్రం ముందే చేసుకుంటామా? ఈ సభకి మనందరం సపోర్ట్ చేస్తామా? ఆ స్వామికి మనం ఆ స్థానం లేకుండా సపోర్ట్ చేస్తామా? చేతులు ఎక్కడ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా బండల చేతులు తీసుకురావాలి. ఇక్కడికి సాధువులు తెచ్చే బాధ్యత మా అందరికి అప్పచెప్పండి. మేమందరం ఎప్పుడు మా తల్లి ధర్మంలో బయటికి రాగానే గొప్పగా ఆ పరమాత్ముడు తీసుకొచ్చినాడు. మీ జీవితం మీ గమ్యం మీ రాళ్ళకు రథలకు ముళ్ళులకు అమృతమైపోవచ్చును. కాబట్టి 5 సంవత్సరాలలోకి మీ అమ్మ ఒడిలో ఉన్న స్వర్గాన్ని చూడండి అన్నారు. అడుగున సాధువుల కాళ్ళకి చెప్పులు ఉండకుండా ఈ రోజు నరకయాత్ర పడుతున్నారు. ఎవరి కోసం తెలుసా? అలా నా తల్లి పడ్డ భూమిలో ఈ భారతదేశంలో ఏ ఆడబిడ్డ పడకూడదు, భవిష్యత్తు బలంగా ఉండాలని, ధర్మం భూషణంగా ఉండాలని సాధు రక్షించండి. పరమాత్ముడు ఏ పుట్టిస్తాడు. మీకందరికీ తెలిసిందే కదా. ఓ అన్నయ్య మీరందరూ చూసారా? చూడలేదా? ఓ రామరాజు మీరందరూ చూసారా? మీరు చూడలేదు కదా. అది వాళ్ళు పవిత్రులు వాళ్ళు ఇంకా ప్రత్యేక ఉన్నారు కాబట్టి కనీసం ఎంతో దినాలని మనందరూ ఎదురు చూస్తాం. అందరి పవిత్రమైన ఈ ఆదాయం మీరందరూ దాన్ని సహకరించాలా? మీరందరూ దానికి ముందు రావాలా? ఇది మన రక్తపు ప్రతి కొట్టు కొట్టు సస్తే కూడా ఇవ్వరా? ఈ భూమి ఎవరిది? ఈ జాతి ఇది ఎవరిది? మన పరంపర, ఋషి పరంపర. నా దృష్టిలో ప్రతి ఒక్కరు కారణంతోనే ఉంటారు. కాబట్టి ఒక యాగం జరిగిన ప్రదేశంలో నేను నా నోటి ద్వారా ఒక సత్యం నాకు మాత్రమే చెప్తున్నాను. నేను అన్న నా కారణంగా ఈ మహాక్షేత్రం 3 నుంచి 5 సంవత్సరాలు ఖచ్చితంగా గోదావరి పేరు తెస్తాయి. రాజశ్యామలాదేవి సాక్షిగా మాటిస్తున్నాను. మేము మాటించాలంటే ఎక్కడ కూడా నేను మండల ప్రచారం రాను. ఒకసారి సభకు వచ్చాను అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకు మేము పుట్టామా అని అనుకునే విధంగా నేను బిహేవ్ చేసేదా. మీరందరూ ఇంత స్పష్టమైన సువిశాలమైన ప్రాంతాన్ని కాపాడుకుంటారు కదా. ఈ భూమి ఎంత అదృష్టం పెట్టున్నారా? మీరు అనుకుంటున్నారు కదా సవరణ మీరు ఎక్కడ చేశారని. ఎవరికి తెలుసు? ఒకప్పుడు ఆ సవరణ ఈ గోదావరి నది మొత్తాన్ని రాకులై ఉండవచ్చు. మీ అందరి వచ్చి ఉండవచ్చు. ఆ ఉండవచ్చు. ఆ రుణాన్ని తీర్చుకోవడానికి మాకు వింటున్నారా బలము అంటే మేమందరూ వెతుకుంటూ వచ్చి ఉన్నాము. మేమందరూ వెతుకుతా ఉన్నామంటే
ఆయన గారికి పొందులేని అర్థం. ఆయన విజయం మనదే, విజయం మనదని తెలిసి శత్రువులు మామూలున్నారు. వారు మనల్ని ఎదుర్కొనే ఇంతవరకు ఎవరికి లేదు. ఈ భారతదేశాన్ని ఎదుర్కొనే ఎవరికి లేదు. ఎవరు మట్టి తీసుకునే బతుకుతారు అందరూ. మనం ఈ మట్టిలో పుట్టినాం, పులికి పుట్టిన పులిగడ్డలా కదా. కాబట్టి మనం పౌరుషంగా ఉండి తీరాల, ధర్మాన్ని కాపాడాలి. యాకేష్ లాంటి ఒక కార్యక్రమానికి మంచి సత్కారం నేను కోరుకోవాలని ఇస్తాను. ఒక గురువుల ఏంటంటే మన ఆనందం మాత్రమే, వస్తువులు ఈరోజు ఉంటాయి రేపోతాయి. అలా ఆ కార్యక్రమాలందరికీ నిజమే కారణం పరమాత్ముడు ఇవ్వాలని చెప్పుడు ధర్మాన్ని మనందరూ స్థాపించాలని చెప్పేసి ఎప్పుడు నేను చెప్పే ఒకే ఒక మాట మీ అందరికీ వినిపించి చెప్తాను. ధర్మం రక్షణి రక్షణ, నేను ఎలా అవలసి లేదా కోరుతున్నాను. ధర్మం రక్షణి రక్షణ, ధర్మహింస సదైవచ, ధర్మం సంస్థాపన సంభవామి యుగే యుగే, సంభవామి యుగే యుగే. కాపాడుకోకపోతే మన అక్కడికి చెట్లకి చిన్న చిన్న అగ్గులకి గొడవలకి భవిష్యత్తు చాలా చాలా ఇబ్బంది అవుతుంది. మీరందరూ ఇప్పుడు ఘనంగా ఉండేటైతే భవిష్యత్తు బలంగా ఉంటుంది. మళ్ళీ మనందరం పుట్టేందుకు ఆగలుగుతుంది. కాబట్టి ఇది మన భవిష్యత్తు, సరేనా? ధర్మాన్ని కాపాడుకుందాం. చాలా మంచి కృతజ్ఞతలు కదా నువ్వు చేసిన ప్రయత్నం, ఆయన చేసిన బలం. అమ్మ చేసినప్పుడు ఎక్కువ కష్టపడతాడు, తక్కువ కష్టపడతాడు. దానికి వచ్చిన ఎలా అయినా సరే ఈ రోజు నేను రావాల్సిన సమయానికి వచ్చి చేయాలి. శ్రవణ వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు కదా. శుభము ఏదైనా ఎక్కువ మాట్లాడాలా మీరు మాట్లాడాలన్నా నేను భయపడతాను. కాబట్టి మనందరినీ అందరికి శుభాశిష్యులు. మిత్రులు మాట్లాడతారట, వినండి మీరు కూడా. రాష్ట్రానికి రాబోయే మీకు సమయాలను స్పందించలేని సమక్షంలో తీసుకెళ్ళి వారికి అర్పితం చేస్తామని ఇదే ఆలస్య అమరావతి జ్ఞానం జరిగిన వేదిక నుంచే నేను చెబుతున్నా. దేశం మాది, ధర్మం మాది. ఇక్కడ తీసుకునే ప్రతి పౌరులు భారత మాట గుర్తు పెట్టే. కాబట్టి చైతన్యం వచ్చింది. చెప్పినట్టు మన దేశం కోసం, ధర్మం కోసం ఎవరైనా ఇంట్లో పెడితే తక్షణమే మా రుణాలు భూములు తెలియజేయండి. ఆలస్యమే కూడా ఆలస్యం చేయడం అవసరం. శ్రీరామచంద్రుని యొక్క వారసులుగా ధర్మ సంస్థాపనపై యావత్తు సాధు సంతులు మత ఆశ్రమాలు కూడా మీరు రక్షణగా ఉంటూ మిమ్మల్ని ధర్మము వెలిస్తూ ధర్మ సంస్థాపన చేస్తూ మన తల్లి బతుకమ్మ రుణం తీర్చుకుందాం. మరొకసారి తెలంగాణ రాష్ట్రానికి కాదు, మన సేవక్రియాలుగా యావత్తు దేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీరామేశ్వరి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ప్రతినిధి అది అందరూ గ్రహించండి. ఇలాంటి కార్యక్రమాలు దేశం మొత్తం చేస్తాం. దేశ రూపురేఖ మంచి ధర్మ సంస్థాపనలు రాష్ట్రీయ సంరక్షణ సమితి శ్రీరామచంద్ర భూమి ధర్మభూమిగా, వేద భూమిగా, కర్మభూమిగా మానేంద్రవర్గంలో ఉన్నటువంటి శక్తిని కాలవస్తాం. కాబట్టి అందరూ కూడా ఈ రోజు మన మత ఆశ్రమాలు సంబంధించారంటే ఇక ఈ జన్మలో ధన్యమైనట్టే. మరొక్కసారి మీ అందరికీ రాగసారాది ఆశీస్సులు ఇక్కడ వచ్చిన గురువులందరూ కూడా చెప్పేది ఏమిటి అంటే మన ధర్మాన్ని ఆచరించండి, మన ధర్మాన్ని బోధించండి. మన ధర్మం యొక్క కరువు పవిత్రమైనటువంటి ప్రమాణాన్ని, ఆచార సంస్కృతులను ఏంటండి నేటి వాళ్ళే ఈ రోజు ఉంటారు. అందుకే యుద్ధంకి సమీకరించి ఏ యుద్ధం కోసం? ధర్మ యుద్ధం కోసం. ఈ గది నుంచి మీ ఇంటి లోపే ఎవరు నీ ఇంటి లోపే ఎవరు బయట అడుగులంటే హిందువులు భారతీయులు కాబట్టి భారత్ మతాకి జై శ్రీరామ్ అనే నినాదంతో ప్రతి ఒక్క పౌరులు ముందుకు వస్తే
వికారిస్తులు ఎప్పటికీ ఉండాలో కాబోయేటువంటి ధర్మ సంస్కార మన తరాలకు నిలబడేటువంటి అఖండ జ్ఞానాన్ని ఇద్దాం. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయోధ్య అయోధ్య త్వరలో హైదరాబాద్ దేవాలయం మన చేతుల్లో కనుక అఖండమైనటువంటి ధర్మ సంస్కారాలను శ్రీకారం చూద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. చాలా మంది అందరూ ఆహ్వానికులు వచ్చారు. అలాగే పీఠాధిపతులు, అలాగే మా గురువుగారు అందరూ వచ్చారు ఇక్కడికి. చాలా పెద్ద ఇది ఒక యాగము ఇలా ఇది కార్యక్రమం చేయడానికి చాలా సంకల్పం తీసుకున్నాను. కానీ నేను అనుకోకుండా ఈ కార్యక్రమం తొందరగా కావాలనుకున్నాను. కానీ చాలా రోజుల నుంచి అనుకున్నాను ఈ కార్యక్రమానికి. అస్సలే అది ఎలా జరుగుతుందో అని ఒక ఆందోళన ఉన్నాను. నాతో పాటు నాతో ఉన్న మిత్రులందరూ కూడా సహకరించడం జరిగింది. ఈ చాలా పెద్ద కార్యక్రమానికి కూడా చాలా మంది కూడా సహకరించడం జరిగింది. కానీ ఈ కార్యక్రమం అదేదో చేసుకొని వెళ్ళిపోవడానికి కాదు. ఇది మహాసుదర్శన యాగము, రాజశ్యామ యాగం కూడా చాలా గొప్ప యాగము. ఇలాంటి యాగం కూడా మనం చేసుకోవడానికి కూడా గృహంలో ఇంట్లో చేసుకోవడానికి కూడా చాలా మంది కూడా వెనుక ముందు అవుతారు. అయితే ఇంత రెడీ చేసుకోవాలా, చేసుకుని ఏమవుతుంది, చేసుకున్న తర్వాత ఎలాంటి వాళ్ళు మేము ఇప్పుడే చేసుకున్న కోటీశ్వరులు కావాలనే ఆలోచన ఉంటారు. కానీ ఈ యాగం వల్ల కొన్ని కర్మఫలాలను తొలగించుకునే ఒక సందర్భం ఉంటుంది. ఆ కర్మఫలాన్ని కూడా మనకి ఒక యాగం వల్లనే ఇలా జరుగుతుంది. కానీ యాగాన్ని మనం చాలా చిన్నగా చూడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా రాజశ్యామ యాగం వల్ల రాజకీయ నాయకులే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ రాజశ్యామ యాగాన్ని చేసినట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు పొందడం కాదు, వాళ్ళు మంచి మార్గంలో నడవడం జరుగుతుంది. ఇలాంటి కూడా యాగము ప్రతి గృహంలో కాదు, ప్రతి ఊళ్ళో జరగాలి. ఈ యొక్క రాజశ్యామ యాగము, మహాసుదర్శన యాగము ఈ రామమూల పాఠశాల ప్రాంతం గోదావరిలో కాకుండా నలుమూల రాష్ట్రాల్లో కూడా జరగాలని నా ఆకాంక్ష. అలాగే సాధువులు, సత్పురుషులు కూడా ఈ యోగులు, మహాత్ములు వీళ్ళందరూ కూడా సమక్షంలోనే ఇలాంటి మహాయాగాన్ని కూడా మళ్ళీ మనం సంకల్పం చేసుకొని ఈ మహోదయ యాగాన్ని నిర్వర్తించాలని మళ్ళీ అనుకున్నాము. అది తొందరలో దేవాలయాన్ని కూడా నిర్మించాలని సంకల్పంలో ఉన్నాను. దేవాలయము, రాజశ్యామ దేవాలయము, అలాగే మరొక శివలింగంతో ఇక స్వయంగా ఏర్పాటు చేయాలని మన సంకల్పంలో పెట్టుకున్నాను. అది తొందరలోనే కావాలని సంకల్పం చేసుకున్నాను. అలాగే ఆ దైవ సంకల్పం కూడా ఈ విశ్వానికి రావడం జరిగింది. ఆ విశ్వ సంకల్పం కూడా ఈ పీఠాధిపతుల సమక్షంలో కూడా ఇది ఈ రోజు జరిగింది. ఇలాంటి కార్యక్రమం ముందు ఇంకా జరగాలి. అలాగే ఇలాంటి కార్యక్రమానికి కూడా ఇదే కాకుండా ఇక ముందు కార్యక్రమం చాలా సభ్యంగా జరగాలి, చాలా పెద్ద ఎత్తున జరగాలి. ఎందుకంటే మన హిందూ ధర్మం ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమం చేస్తే మనల్ని చూసి ఏడు వాళ్ళు కూడా నేర్చుకునే విధంగా ఉంటారు. మనమే చేయకపోతే ఏ వ్యక్తి కూడా చేయలేరు. అలాగే ఆషాఢ మాసంలో చాలా మంది కూడా ఈ ఆషాఢ మాసంలో యాగాలు చాలా మంది డౌట్ వచ్చింది. కానీ ఆషాఢ మాసంలో అమ్మవారి ఎదుర్కొన్నది, అమ్మవారి సంకల్పం ఇది అమ్మవారి సంకల్పం. అమ్మవారి ఏది జరగదు, అమ్మవారి సంకల్పంతోనే ఈ కార్యక్రమం కూడా ఇప్పటి వరకు జరిగింది. ఇక ముందు కూడా జరగాలి. అలాగే ఈ గురువులందరూ కూడా అనుగ్రహం అప్పటికి ఉండాలి. మా గోదావరి ప్రాంతాల్లో అందరికీ కలగాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను. హరి ఓం శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈ గోదావరి కనిలో ఈ 3 రోజుల పాటు మహాసుదర్శన రాజశ్యామ యాగం నిర్వర్తిస్తున్నటువంటి శ్రవణ్ కుమార్ స్వామీజీకి రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి తరఫున పూజ్య స్వామీజీలు, పీఠ మఠ ఆశ్రమాధిపతులు అందరూ కూడా లోక కళ్యాణ హితమై జగత్ కళ్యాణ హితం కోరి సనాతన ధర్మ పరిరక్షణ కొరకు ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండేందుకు వారు చేస్తున్న ఈ మహాయజ్ఞానికి మేమందరము కూడా రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాదు, అలాగే విజయవాడ, అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించి ప్రత్యక్షంగా పరోక్షంగా మా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడిపి ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి. ప్రతి ఒక్క మానవుడు కూడా ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మబద్ధంగా జీవిస్తూ మన సనాతన ధర్మ వైభవాన్ని చైతన్యం తీసుకొని రాబోయేటువంటి భావితరాల వారికి కూడా అఖండమైన జ్ఞానాన్ని అందించాలని ఈ యొక్క మహత్కారమైనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది.
కాబట్టి ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి తరఫున మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమం చేస్తున్న శ్రవణ్ కుమార్ ని మహానందంగా మేము అభినందిస్తూ ఈ కార్యక్రమాలు లాంటి కార్యక్రమాలు మరొన్న కార్యక్రమాలు మీరు చేయాలి. రాబోయే రోజుల్లో మనం చేయబోయే కార్యక్రమాలంతా కూడా లోక కళ్యాణ మన సనాతన ధర్మ వైభవాన్ని మరింత చైతన్యపరిచేదానికి మీరు చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి మా సాధు సంతులు అలాగే పీఠ మఠ ఆశ్రమాధిపతులందరూ కూడా మీకు సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాము. సహాయ సహకారాలతో ఎప్పటికీ కూడా మనం అందరం కలిసి మన సనాతన ధర్మం కోసం మనమందరము కూడా కలిసి మనం ప్రయాణం చేద్దామని మేము ఈ సందర్భంగా ఈ యొక్క రాజశ్యామల యాగానికి విచ్చేసినటువంటి మేమందరము కూడా మీకు భరోసా ఇస్తున్నాం. హరి ఓం తత్సత్ నమో నారాయణ. హర హర మహాదేవ్ శంభో శంకర. మిత్రులందరికీ నేను శివరుద్ర సాధుని. ధర్మస్థాపన కార్యక్రమంలో సాధు సత్పురుషులందరూ పలు ప్రాంతాల నుంచి ఈరోజు గోదావరి కని ప్రాంతంలో మా మిత్రుడు మా ప్రియమిత్రుడు ఈ రోజు నుంచి మాకు నిజముగా ఒక మంచి మిత్రుడే అని చెప్పవచ్చును. శ్రవణ్ కుమార్ కారణం చేత ఒక కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించాడు. ఇక్కడ రాజశ్యామలాదేవి యొక్క ఆశీర్వాద బలం, సుదర్శన మహాబలం, తర్వాత పరమశివుడి యొక్క మహాబలం, ప్రతి యజ్ఞంలోనూ ఎలాంటి ఫలితాలను చూపిస్తాము అన్న ఒక సంకల్పంతో ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి అన్న ఒక ఆలోచనతో ఆయన మనస్సు పెట్టి ఈ రోజు చేసిన ఈ కార్యక్రమానికి ఎక్కడెక్కడ నుంచో సాధువులందరం వచ్చాము. విజయవాడ నుంచి, ఏలూరు నుంచి, హైదరాబాద్ నుంచి, పలు ప్రాంతాల నుంచి రావడం జరిగింది. ఇలాంటి మహా కార్యక్రమాలకి సాధువులందరినీ పిలిచి ఈ యొక్క భూమిని పావనం చేసుకున్నందుకు ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో గొప్పగా జరగాలి. సనాతన ఋషి పరంపర రానున్న రోజుల్లో గొప్పగా కీర్తిని దేశం నలుమూలలా కూడా, ప్రపంచ నలుమూలలా కూడా ఈ కీర్తి రావాలని చెప్పేసి మిత్రుడు శ్రవణ్ కుమార్ కి నిజముగా రాజశ్యామలాదేవి యొక్క ఆశీర్వాద బలం ఉండి ఆయన ఒక రాజులాగా ఒక గుడిని కట్టి ఈ ప్రాంతానికి సేవ చేయాలన్న ఒక ఆలోచన వ్యక్తపరిచాడు. అలాంటి కారణ జన్ములకి మేము నిజంగా ఎప్పటికీ కూడా ఒక కారణాన్ని అందించే విధంగా మేము పరోక్షంగాను ప్రత్యక్షంగాను ఆయన గారికి సహకరిస్తాము. మిత్రులందరికీ తెలియజేయాల్సింది, ప్రేక్షకులకు అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే ఒక యాగానికి, ఒక మహాయజ్ఞానికి ఉన్న ఫలిఫలం మనం అందరం తెలుసుకోవాలి. ఈ రోజు సనాతన ధర్మ కార్యక్రమంలో ఎందరో సాధు సత్పురుషులు ఎన్నో ధర్మమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అని అంటే ఇదంతా పోయిన జన్మలో గాని ఇంతకు ముందు జన్మలో గాని ఉన్న పుణ్యఫలం అని మీరందరూ తెలుసుకోవాలి. ఈ రోజు సాధులందరూ ఏకమయ్యారు. ఎక్కడెక్కడ కూడా ఎన్నో సభలు జరుగుతున్నాయి. ఈ రోజు సూర్యాపేటలో ఒక సభ జరుగుతుంది, ఈ రోజు నాగోల్లో ఒక సభ జరుగుతుంది, ఈ రోజు గోదావరి కనిలో కూడా ఒక సభ జరుగుతుంది. మళ్ళీ 29వ తారీఖు తిరుపతిలో ఒక సభ పెట్టి ఉన్నారు. మిత్రుడు యాగేష్ ఇప్పుడే అందజేస్తున్నాడు. అలాగా ఎన్నో కార్యక్రమాలు ఒక నెలలో సుమారు 5 నుంచి 6 కార్యక్రమాలు మన సనాతన ధర్మం మీద జరుగుతూ ఉన్నాయి. ఇదంతా మనందరికీ ఆనందంగా, భవిష్యత్తుకి చాలా బలంగా మనందరం ఒక నిర్ణయాన్ని తీసుకున్నాము. ఇలాంటి సాధు సత్పురుషులందరినీ పిలిచి ఈ యొక్క సభా ప్రాంగణాన్ని ఎంతో పుణ్యం చేసుకున్నందుకు ఆ యొక్క కారణ జన్ముడికి మరియు గోదావరి కని ప్రజలందరికీ కూడా నిజముగా ఆ పరమశివుడి ఆశీర్వాద బలం ఉండాలని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడికి కూడా నిజమైన సుభిక్షత, సౌభాగ్యవతులందరికీ నిజమైన సౌభాగ్యము, ఆరోగ్యాలు ఈ రాజశ్యామలాదేవి యొక్క ఆశీర్వాద బలం మీ అందరికీ ఉండాలని చెబుతూ నాతోటి వచ్చిన సోదరి మనులందరికీ, మిత్రులందరికీ, సాటి సాధు సత్పురుషులందరికీ, అమ్మవారు కూడా మాతాజీలు 2-3 వచ్చారు. వాళ్ళందరూ ఎక్కడెక్కడ నుంచో ప్రయాణం చేసి వస్తున్నందుకు ఇది మన అందరికీ హిందూరమైనందుకు ఒకంత గర్వం. ఇలాంటి గర్వాన్ని మనందరం గడపగా చేర్చుకోవాలని ఇలాంటి కార్యక్రమాలు మేము మరోసారి నిర్ణయించినప్పుడు కూడా పాదయాత్రకి మేము నిర్ణయించుకున్నాము. త్వరలో మిత్రుడు గుడి కడతానని అన్నాడు. అలాంటి గుడులు కట్టడానికి ముందుకు వస్తున్నప్పుడు మేమందరం సాధువులంతా పాదయాత్రలు చేసి గుడికి కావలసిన అన్ని విషయ వివరణలో మేమందరం ముందుంటామని తెలియజేస్తూ ఎక్కడున్నా సరే ఇక పైన మేము ఏ సభలకు వెళ్ళినా కూడా ఈ యొక్క విశేష వివరణలని అందరికీ తెలియజేసేలా ఒక బాధ్యతాయుతంగా తీసుకుంటూ సర్వజనులందరూ నిజంగా సుఖంగా ఉండాలని సాధు సత్పురుషులందరము మేము ఎక్కడికైనా వచ్చి అందరినీ సుఖం సౌభాగ్యవంతులుగా ఉండాలని ఆశీర్వాద బలం ఇవ్వడానికి మేమందరం ఒక ఆలోచనతో ఇక పైన ముందుకు వస్తామని తెలియజేస్తూ ఉన్నాము. మిత్రులారా, అందరికీ శుభం కలగాలని ఈ యొక్క ప్రాంతంలో మేము మళ్ళోసారి వచ్చే వరకు ఒక గుడి ప్రాంతం రావాలని, దానికి మీరందరి సహాయకరణం రావాలని చెప్పి మనసావాచ అంతఃకరణ శుద్ధిగా ఒక సాధువులాగా నేను ఆశీర్వాద బలాన్ని ఇస్తున్నాము. శుభం భయామి. సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః.
కామాయ మధ్యో